అమ్మా సుధా, వాగింది చాలు, ఆయన లోపలికి తీసుకెళ్ళు. కుదరదత్తయ్యా, బయటికే తీసుకెళ్తాను. వీల్లేదు, ఇది నీ అత్తగారి ఆజ్ఞ. చాలా వీలుంది, ఇది మీ కోడలి గారి కోరిక. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలిపోతాయి. పెద్ద వేషాలు వేయకుండా నడు లోపలికి. ఏంటి తున్నపోతుల అడ్డంగా బలిసి తెగరెచ్చిపోతున్నావు? కొట్టేనంటే దవడ పగిలిపోతా. నీ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి నరికి చేతిలో పెడతాను. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా? కిరసనాయిల్ పోసి తగలబెట్టేస్తాను. కళ్ళ పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతి గాజులు, ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన, నీ ఆయన. ఆయన్ని బయటికి తీసుకెళ్తానంటే పొద్దుంటావా? చెప్పు తెగి. భరించేవాడే భర్త, మతిలేనోడే పతి, మూసుకుని ఉండాల్సినోడే మొగుడు, మూర్ఖుడంటేనే మగాడు. భార్య అంటే బాధలు భరించేది, బంధాలను కాపాడేది, భవిష్యత్తును తీర్చిదిద్దేది. ఆడదంటే మొగుడికి ఆపదల్లో తోడుండేది, మగాడి అంధకారాన్ని తొలగించేది ఆదిపరాశక్తి. స్త్రీ అంటే కాత్యాయని, వరప్రదాయని, సృష్టిస్థితిలయకారిణి. పెళ్ళాం చెప్తే వినాలి, పెళ్ళాం కొడితే, పడాలి, పెళ్ళాం అడిగితే, కొనాలి, పెళ్ళాం అలిగితే, బ్రతిమిలాడాలి. పెళ్ళానికి మొగుడు మీద కోపం వచ్చిందంటే మొగుడేదో తప్పు చేశాడనర్థం. మొగుడికి పెళ్ళాం మీద కోపమొస్తే ఒళ్ళు బలిసిందని, కళ్ళు నెత్తికెక్కాయని, మగాడన్న అహంకారం అని అర్థం.